జై శ్రీరామ్. మన అయోధ్య రామ మందిరానికి సంబంధించి ప్రపంచమంతటా కూడా పండుగ వాతావరణం నెలకొని ఉంది. ప్రతి ఒక్కరూ కూడా భక్తి శ్రద్ధలతో ఈ 22వ తారీఖున రామ మందిరంలో బాలరాముని యొక్క ప్రాణ ప్రతిష్ఠ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ముహూర్తం ఏంటి? ఆ దివ్యమైనటువంటి 84 సెకండ్ల ముహూర్తం 12 గంటల 29 నిమిషాల 8 సెకండ్ల నుంచి 12 గంటల 30 నిమిషాల 32 సెకండ్ల మధ్య ప్రాణప్రతిష్ఠ చేయడానికి దివ్యమైనటువంటి ముహూర్తం అది. ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాతనే స్వామివారి యొక్క పూర్తి రూపం మనం చూడగలుగుతాం. కానీ ఈలోపు నెట్లో వైరల్ అవుతూ ఉన్నాయి. అంటే మొన్న గురువారం రోజు ఈ అయోధ్య రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వాళ్ళు ఏం చేశారు? స్వామివారి యొక్క విగ్రహాన్ని గర్భగుడిలోకి తీసుకొని ప్రవేశపెట్టున్నారు. అంటే గర్భగుడిలో చేర్చారు. కానీ ప్రాణప్రతిష్ఠ చేసేది ఇప్పుడు 22వ తారీఖున మధ్యాహ్నం, ఇందా చెప్పిన ముహూర్తం. ఈ ప్రాణప్రతిష్ఠ చేసేటప్పుడు 5గురు ఉంటారు. ఈ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్కు సంబంధించి ఎవరైతే చీఫ్ ఉన్నారో వాళ్ళు సత్యేంద్రదాస్, తర్వాత మన ప్రధాని మోదీ గారు, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అండ్ ఆనందీబెన్ పటేల్, ఆమె వచ్చేసి యూపీ గవర్నర్, అండ్ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ఆర్ఎస్ఎస్ చీఫ్ విశ్వ హిందూ పరిషత్ మోహన్ భగవత్, వీళ్ళ 5గురు గర్భగుడిలో ఉంటారు. ఈ ప్రాణప్రతిష్ఠ వచ్చేటప్పటికి మన మోదీ చేతుల మీదుగా జరుగుతారు. ఎలా? ఇప్పుడు మీరు స్వామివారిని చూసినట్టయితే విగ్రహానికి మెడలో గులాబీ దండ, తర్వాత కళ్ళకు వచ్చేసి పసుపు రంగు గుడ్డ చుట్టూ ఉంది. నేను చెప్పిన ముహూర్త సమయంలో స్వామివారిని ఒక యంత్రం తయారు చేసి ఆ పీఠం ఏదైతే ఉంటుందో ఆ పీఠకి యంత్రాలు చేరుస్తారు. ఈ యంత్రాలు చేసే భాగ్యం వచ్చేసి, రామయంత్రం చేసే భాగ్యం వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి బాపట్ల జిల్లా చీరాల ప్రాంతం అన్నదానం చిదంబర శాస్త్రి, ఆయనకి దక్కింది. ఆయన ఎంత సంతోషం వ్యక్తం చేస్తున్నాడంటే, శ్రీరామ భంటు అనేటువంటి ఆ హనుమంతుని కృప వల్లే నాకు ఇది సాధ్యమైంది, శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వాళ్ళు నాకు ఈ పని అప్పచెప్పారంటే ఆ హనుమాన్ ఆశీస్సుల వల్లే అంటున్నాడు. ఎందుకు? 1970 నుంచి కూడా ఈ చిదంబర శాస్త్రి గారు హనుమాన్ ఉపాసనలో ఉంటూ ఉన్నారు. హనుమానికి 9 అవతారాలు ఉంటే ఆ 9 అవతారాలకు 9 ఆలయాలు నిర్మించి ఉన్నాడు. సో ఎంతో దీక్షతో ఉన్నటువంటి ఈయనకి ఆ యంత్రానికి సంబంధించి తయారు చేయమని అప్పచెప్పారు. ఈ యంత్రానికి సంబంధించి ఈ రాగి వాడతారు, మెటల్ సంబంధించి రాగి రేకులు అన్నట్టు, తర్వాత బంగారం వాడతారు, సిల్వర్ కూడా వాడుతూ ఉంటారు. సరే, మొత్తానికి ఆ యంత్రం అన్నది ఈయన చేతుల మీదకైనా రెడీ అయింది, అక్కడికి పంపున్నారు. ఈ యంత్రానికి సంబంధించి యంత్ర ప్రతిష్ఠ జరగాలి. ఈ యంత్రం మీద స్వామివారికి సంబంధించి ఏదైతే విగ్రహం అనేది ఉందో అరుణ్ యోగిరాజ్ తయారు చేశారు. ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆ ప్రాణ ప్రతిష్ఠ చేసిన సమయాన కళ్ళ గంతలు తీసి స్వామివారిని ఆ కళ్ళ గంతలు తీయగానే ఎదురుగా ఒక అద్దం ఉంటుంది. ఆ అద్దంలో స్వామివారు ఆయన చూసుకుంటారు. అప్పుడు నిజమైనటువంటి ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది. ప్రాణప్రతిష్ఠ అంటే ఏంటి? ప్రాణశక్తి ప్రతిష్ఠ స్థాపన. ప్రాణశక్తి స్థాపన అంటే ఓ రకంగా దైవశక్తి అనేది ఆవాహన చేసుకున్నట్టు ఆ విగ్రహం అన్నది. అప్పటి నుంచి అది విగ్రహం కాదు, సాక్షాత్తు బాలరాముడే, రాముడే అన్నట్టు లెక్క. సో ఇది మరి ఈలోపు ఎవరు పిక్స్ బయటకు రిలీజ్ చేశారు ఏంటి అన్నప్పుడు ఈ ట్రస్ట్ వాళ్ళు వచ్చేటప్పటికి ఎవరు రిలీజ్ చేశారు ఏంటి దాని మేము కేసు ఫైల్ చేసాము, చర్యలు తీసుకుంటాం అంటున్నారు. అండ్ అది అసలు ఒరిజినలా కాదన్నది మాకు డౌట్ ఉంది అంటున్నారు. ఎందుకంటే విగ్రహానికి సంబంధించి అంత కరెక్టే, కన్నుల దగ్గర వచ్చేటప్పటికి వాళ్ళు రిలీజ్ చేసిన దానిలో అవునా కాదన్నటువంటి సందేహం. ఒకవేళ స్వామివారి విగ్రహాన్ని మనం గురువారం రోజు గర్భగుడిలోకి తీసుకువెళ్ళినారు కాబట్టి ఆలోపు ఎవరైనా బయట ఉండి ఫోటోలు తీశారన్నది ఒకటి తెలియాల్సి ఉంది. లేదు ఎవరైనా మార్ఫింగ్ చేసేసి ఆ కళ్ళ గంత తీసే లోపల ఎలా ఉంటుంది స్వామివారిది అని చెప్పేసి ఎవరైనా రెడీ చేశారు, అది కూడా తెలియాల్సి ఉంది. నెక్స్ట్ అరుణ్ యోగిరాజ్, పాపం ఇతని పరిస్థితి అయితే నిజంగా ఆ రాముల వారు ఇతను కాపాడినట్టు. 6 నెలల పాటు మౌన దీక్షలో ఉంటూ, మొబైల్స్ దూరంగా ఉంటూ, రేయిం పవళ్ళు దీక్షలో ఉండి ఆ విగ్రహాన్ని చెక్కుతూ ఉన్నారు. దేని మీద? కృష్ణశిల అంటారు. అంటే నల్లరాతి విగ్రహం అన్నట్టు, నల్లరాయి మీద అనుకోవచ్చు. ఇక దానిని అకుంఠిత దీక్షతో ఇతను చెక్కుతున్న మూమెంట్లో సూక్ష్మాతి సూక్ష్మం కూడా చెక్కాల్సి ఉంటుంది. అసలు మనం ఊహించలేము, అంత అద్భుతంగా ఉంది స్వామివారి విగ్రహం అయితే. ఈ నల్లరాతి శిల మీద చెక్కేటప్పుడు తెలియకుండానే చిన్న చిన్న పార్టికల్స్ ఉంటాయి కదా, అతను కన్నులకు పోయాడు పాపం.
పోయినా సరే తను అలాగే చేస్తున్నాడు. చివరికి ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యి అక్కడ మొత్తం ట్రీట్మెంట్ తీసుకొని వచ్చి మరలా అలాగే ఒక కన్ను సరిగా పని చెప్పిన అలాగే చేశాడండి పాప. మొత్తానికి తనకి ఇచ్చినటువంటి ఆ టాస్క్ కంప్లీట్ చేశారు. ఇక ఆ విగ్రహానికి సంబంధించి ఏమేమి ఉంటాయి ఏంటి, ఇందా మనం అనుకున్నట్టుగా కృష్ణశిల నల్లరాతి శిల అన్నట్టు దాని మీద మన అరుణ్ యోగిరాజ్ చెక్కారు, మైసూర్ చెందినటువంటి వ్యక్తి. ఈ రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ స్వామివారికి సంబంధించి ఈ పైన కనుక చూసుకుంటూ ఉన్నట్టయితే స్వస్తిక్ సింబల్, ఓం సింబల్, చక్రం, జాపత్రి ఉన్నాయి. ఇక స్వామివారి నుదుట అంటే తల పైన అన్నప్పుడు సూర్య భగవానుడు అక్కడ కనిపిస్తూ ఉన్నాడు. ఓకే, ఇదంతా కూడా చుట్టూతున్నటువంటి ఫ్రేమ్ లాగా ఉంది దానిలో. తర్వాత దశావతారాలు స్వామివారి విగ్రహానికి రైట్ సైడ్ మొదటగా మత్స్యావతారం, తర్వాత కూర్మావతారం, వరాహ అవతారం, నరసింహ అవతారం, వామన అవతారం. ఇవి రైట్ సైడ్. ఈ అవతారాల కింద వచ్చేసి రైట్ సైడ్ హనుమంతుడు కూడా ఉన్నాడు. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ స్వామివారి విగ్రహానికి లెఫ్ట్ సైడ్ పరశురామ అవతారం, రామావతారం, కృష్ణావతారం, బుద్ధావతారం, కలికి అవతారం. చాలామంది బుద్ధుడిని కావాలని వీళ్ళు చేశారు అదని అంటారు. బట్ బుద్ధ భగవానుడి యొక్క మీరు గనక ఆయన చెప్పినటువంటి మంచి మాటలు కావచ్చు, ఆయన ధర్మం మొత్తం చూస్తున్నట్టయితే అన్నీ కూడా మన పురాణ ఇతిహాసాలలో ఎవరైతే ఈ విష్ణు అవతారాలకు సంబంధించిన వాళ్ళు చెప్తూనే ఉన్నాయో అవే ఉంటాయి. తర్వాత కల్కి ఏదో ఒక రోజు ఈ ప్రపంచంలో ఇక అశాంతి పెరిగిపోయి అవినీతి పెట్టరేగిపోతున్నప్పుడు దుర్మార్గం రాజ్యం వెళ్తున్నప్పుడు అప్పుడు కల్కి అవతారంలో వచ్చేసి తుదముట్టించేసి మంచిగా ఈ రాజ్యం అంటే ఈ పాలన ఉండేలా చూస్తాడన్నట్టుగా చెప్తారు. తర్వాత కల్కి అవతారం కింద వచ్చేసి గరుడ వచ్చేటప్పటికేమో విష్ణుమూర్తికి వాహనం, హనుమంతుడు వచ్చేసి స్వామివారి యొక్క బంటు, సో వాళ్ళు ఉన్నారు. బాటం వచ్చేసి పద్మం అంటే కమలం, దాని మీద ఈ స్వామివారు ఉన్నట్టు అన్నట్టు. మొత్తం వచ్చేసి 4.24 అంటే మొత్తం 51 అంగుళాలు. దీన్ని 4.24 అడుగులు అన్నట్టుగా చెప్పవచ్చు. అంటే 4 అడుగులు పైన వేసుకోండి 51 అంగుళాలు, అడుగు వచ్చేసి 12 అంగుళాలు. సో 12 24 12 48. అప్పుడు ఎలా ఇంకొక 3 అంగుళాలు ఎక్స్ట్రా అన్నట్టు. ఓకేనా, 4 అడుగుల 3 అంగుళాలు అన్నట్టు అనుకోండి. తర్వాత వెడల్పు వచ్చేసి ఆ పీఠం అనేది ఉంది కదా స్వామివారి విగ్రహం, ఆ పీఠం మొత్తాలు చూసుకుంటే అది వచ్చేసి 3 అడుగులు 3 అడుగులు వెడల్పు అంటే 36 అంగుళాలు. సో స్వామివారికి సంబంధించి ఈ యంత్రం తయారు చేసింది ఎవరు? చీరాలకు చెందినటువంటి వ్యక్తి. తర్వాత విగ్రహం తయారు చేసింది ఎవరు? అరుణ్ యోగిరాజు. తర్వాత స్వామివారి యొక్క ప్రతిమలో ఏమేమి ఉన్నాయి, అవతారాలు ఏంటన్నప్పుడు ఇవి. ఇక రేపు 22వ తారీఖున స్వామివారి యొక్క ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత మనకు ఆ నెక్స్ట్ డే అప్పుడు అసలైనటువంటి స్వామి యొక్క రూపం మనకి తెలుస్తుంది. మీన్ వైల్ ఏది నిజం ఏది అబద్ధం మనకు తెలియదు కాబట్టి స్వామివారికి ఉన్న ఎన్నో అవతారాలలో ఎన్నో బొమ్మలు ఇది కూడా ఒకటి అన్నట్టు అనుకుందాం. బట్ 22వ తారీఖున ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత ఆ తర్వాత బయటకు వచ్చే వాటిని మనం స్వామివారికి సంబంధించి ఒరిజినల్ పిక్స్ అన్నట్టు భావించవచ్చు.